దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థగా పేరొందిన కేఎల్ యూనివర్సిటీపై సిబిఐ కేసు నమోదు చేసింది. దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. రేటింగ్ కోసం లంచాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి యూనివర్సిటీలను కట్టడి చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. కేఎల్ యూనివర్సిటీ లాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఒక ఐఏఎస్ అధికారిని నియామకం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి యూనివర్సిటీలతో విద్యార్థులకు అన్యాయం జరిగితే విద్యార్థి సంఘాలు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తాయని హెచ్చరించాయి. లేనట్టుగా ఇప్పుడు రోజు రోజుకి యూనివర్సిటీల్లో వాళ్ళ పేరు కోసం, వాళ్ళ మెప్పు కోసం మా కాలేజీ, మా యూనివర్సిటీ పెద్ద ర్యాంక్లో ఉంది, ప్లస్లో ఉంది అని చెప్పుకోవటం కోసం లంచాలు ఇచ్చి పని చేయకుండా వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేకపోయినా సరే లంచాలు ఇచ్చి మా దగ్గర ఎక్విప్మెంట్ ఉన్నట్టుగా వ్యవహరించడం జరుగుతోంది. దానికి ఉదాహరణే కేఎల్యు. అలానే ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో అక్కడక్కడ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ తక్షణమే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలు మొత్తం మీద కూడా క్రమశిక్షణగా నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ ఏ లోపం జరుగుతుందని మీద ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. కమిటీ ఏర్పాటు చేసిందే కాకుండా ఆ కమిటీకి ఒక ఐఏఎస్ క్యాడర్ని పెట్టి ఎక్కడ ఏ లోపం జరుగుతుందనేది తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ విద్యార్థులకి అనేక రకంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రభుత్వ యూనివర్సిటీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, భూములుండి, భవనాలు ఉన్నా సరే వాళ్ళకి B+, A+గానే ఉండిపోతారు. కానీ చిన్న చిన్న కాలేజీలకి మేనేజ్మెంట్ యాజమాన్యాలు నడుపుతున్నటువంటి యూనివర్సిటీలకి, భీమ్డ్ యూనివర్సిటీలకి A+, కేటగిరీలను కేటాయించడం, విద్యార్థులు NAAC ఏ గ్రేడ్ అయితే ఎక్కువ ఉండిద్దో ఆ గ్రేడ్ను ఉన్నటువంటి యూనివర్సిటీని ఎంచుకోవడం అనేది ఒక కామన్ థింక్. అలాంటి థింక్ని క్యాష్ చేసుకునేందుకు ప్రైవేట్ యూనివర్సిటీలు పోటీపడి ఇలాంటి తప్పులు చేస్తున్నాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. యూనివర్సిటీల్లో క్యాడర్ ఏదైతే ఉన్నాయో మౌలిక సదుపాయాలు వాటన్నిటిని ఆధారంగా ఇలాంటి ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. ఏమాత్రం వసతులు లేనటువంటివి, ల్యాబులు లేనటువంటి, కోర్సులు లేనటువంటి యూనివర్సిటీలు ఈరోజు A++ ర్యాంకులు తీసుకుంటుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు?